హాయ్ అండి, వెల్కమ్ టు మీ నజ్మాస్ కిచెన్. ఈరోజు మనం బిర్యానీకి ఏమాత్రం తగ్గని టమాటా పులావ్ టమాటా రైస్ చేసుకుందామండి. దానికోసం ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకొని మంచిగా 2 సార్లు వాష్ చేసి నానబెట్టుకుంటున్నానండి. 15 మినిట్స్ నానబెట్టుకోవచ్చు. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఈ రెసిపీ క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు లేదా పిల్లలకి లంచ్ బాక్స్ త్వరగా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా టమాటా పులావ్ చేసిస్తే పిల్లల లంచ్ బాక్స్ ఖచ్చితంగా ఇంటికి ఖాళీగా తిరిగి వస్తుందండి. 2 గ్లాస్ రైస్లోకి నేను ఇక్కడ చూపించిన విధంగా 8 టమాటాస్ తీసుకున్నానండి. రఫ్గా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ పేస్ట్లా స్మూత్ పేస్ట్లా కాకుండా ఇలా చేసుకోవాలండి. ఆ టమాటో పేస్ట్ పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను ఎసరికి నీళ్లు పోసుకుంటున్నానండి. 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఈలోపు మనం ఇంకొక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. అందులోనే 2 బిర్యానీ ఆకులు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 గుప్పెళ్ళంతా కొత్తిమీర పుదీనా వేసుకొని ఇందాక నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇదంతా ఆయిల్లో ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి టమాటో పేస్ట్, అదంతా వేసేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలిపేసి 1 స్పూన్ పసుపు, అలాగే 1½ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఇంకా 1½ స్పూన్ కారం వేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ రైస్లోకి మీరు సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక చిన్న కప్ అంతా పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పెరుగు అంతా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ అంతా వేసేసి మొత్తం ఆ టమాటా పేస్ట్ అంతా రైస్కి కలిసేలా కలుపుకోవాలండి. ఎక్కువగా కలిపేయకండి, రైస్ విరిగిపోతుంది. ఇందాక మనం ఎసరికి వాటర్ పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అంతా వేసేసి రైస్ అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి. అంతా కరెక్ట్గా ఉంటే కుక్కర్ మూత పెట్టేసుకొని 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అంతే, మన వరల్డ్ ఫేమస్ టమాటా పులావ్ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.